ముగింపులో ఇచ్చే హారతి కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఇది మనసులోని అజ్ఞానం అనే చీకటిని తొలగించే పరమ పవిత్రమైన జ్యోతి. అయితే చాలా మందికి హారతి ఇస్తున్నప్పుడు కర్పూరం మధ్యలో ఆరిపోతేనో లేదా కింద పడితేనో ఏదో అపశకునం అని మనసులో ఆందోళన మొదలవుతుంది. కానీ నిజానికి హారతి ఆరిపోవడానికి గాలి లేదా ఇతర సాంకేతిక కారణాలు ఉండవచ్చు తప్ప అది కీడుకు సంకేతం కాదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అలాంటి సమయంలో కంగారు పడకుండా చేతులు శుభ్రం చేసుకుని మళ్లీ భక్తితో హారతి ఇస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఇళ్లలో కర్పూర హారతి లేదా నెయ్యి దీపపు హారతి ఇవ్వడం అత్యంత శ్రేష్టం. కర్పూరం హారతి ఇస్తున్నప్పుడు అది పూర్తిగా కరిగిపోవడం మనసులోని అహంకారాన్ని భగవంతుడి పాదాల చెంత కరిగిపోవడానికి సంకేతం. హారతి ఇచ్చేటప్పుడు పళ్ళాన్ని 2 చేతులతో పట్టుకొని దేవుడి పాదాల దగ్గర 4 సార్లు, నాభి వద్ద 2 సార్లు, ముఖం దగ్గర 1 లేదా 2 సార్లు సవ్య దిశలో తిప్పాలి. మన శాస్త్రాల ప్రకారం మొత్తం 108 రకాల హారతులు ఉన్నప్పటికీ నిత్య పూజలో ఏకహారతి లేదా పంచభూతాలకు ప్రతీకగా ఇచ్చే పంచహారతి విశేష ఫలితాన్నిస్తుంది. హారతి ఇచ్చే సమయంలో దృష్టి భగవంతుడిపైనే ఉంచడం ముఖ్యం. భక్తితో ఇచ్చే హారతి మన ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమికొట్టి సానుకూలతను నింపుతుంది.